పవర్లో ఉండగా కర్నూలు జిల్లాలో వైసీపీ నేతలు చెలరేగిపోయారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూదందాలు చేశారు. బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లను చేయించుకున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కొరడా జలిపించడంతో కబ్జాల బాగోతాలు బయటపడుతున్నాయి. దోపిడీపై విచారణ జరిపించాలన్న టీడీపీ నేతల డిమాండ్తో అక్రమార్కుల గుండెల్లో గుబులు పుడుతోంది. కోట్ల విలువ చేసే భూములను కొల్లగొట్టిన నేతలు ఎవరు? భూ బకాసురుల భరతం పట్టేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అవుతోందా? వాట్స్ ది స్టోరీ? జగన్ జమానాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ నేతలు చెలరేగిపోయారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూదందాలు చేశారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, 100 ఎకరాల ప్రభుత్వ భూములను కొల్లగొట్టారు. పేదలను బెదిరించి కబ్జాలు చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఆ లిస్టు నుంచి తొలగించి సొంతం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ లావాదేవీలపై ఆరా తీస్తోంది. దీంతో భూ బాగోతాల అక్రమాల డొంక కదులుతోంది. కర్నూలు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గాల్లో ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ ల్యాండ్స్ ను దోపిడీ చేశారు. దేవాదాయ శాఖతో పాటు వాగు, పోరంబోకు భూములు 100 ఎకరాల్లో కొల్లగొట్టారు. కర్నూలు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గాల పరిధిలో కొత్తగా సూరత్ చెన్నై హైవే నిర్మాణం జరుగుతోంది. మరోవైపు కర్నూలు, గుంటూరు జాతీయ రహదారి కూడా విస్తరణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో ఈ 2 హైవేల పక్కన ఉండే భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కొందరు వైసీపీ నేతలు, వారికి సన్నిహితంగా ఉండే రియాల్టర్లు రంగంలోకి దింపారు. అధికార అండతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుని చక్రం తిప్పారు. కర్నూలు సమీపంలో విలువైన భూములు కబ్జాకు గురయ్యాయి. గార్గేపురం చెరువు, జగన్నాథ గట్టు, బి తాండ్రపాడు, మిలిటరీ కాలనీ, కర్నూలు రూరల్, కల్లూరు, లక్ష్మీపురం, రుద్రవరం తదితర గ్రామాల పరిధిలో నిషేధిత భూములు, గవర్నమెంట్ ల్యాండ్స్, వాగు, పోరంబోకు, దేవాదాయ, అటవీశాఖ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనే అంశంపై అధికారుల ద్వారా ఆరా తీశారు. ఫ్యాన్ పార్టీ నేతలు, రియాల్టర్లు ఆ భూముల్లో గద్దల్లా వాలారు. అటవీ, నిషేధిత భూములను సర్వే నెంబర్లు మార్చారు. మరికొన్నింటిని సబ్ డివిజన్లుగా చేసి అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారట. అలాగే పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు, గవర్నమెంట్ ల్యాండ్స్ తమ ఆధీనంలోకి తీసుకున్న వైసీపీ నేతలు వారి బినామీలతో పెద్ద పెద్ద వెంచర్లు వేయించారు. వైసీపీ నేతల భూదోపిడీని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఇటీవల వెలుగులోకి తీసుకొచ్చారు. పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి శిష్యుడు, మార్కాపురంకు చెందిన బత్తుల, మరికొందరు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ భూములను వారి వశం చేసుకుని వెంచర్లు వేసి ఫ్లాట్స్ అమ్ముకుని సొమ్ము చేసుకున్నారన్నది బైరెడ్డి ఆరోపణ. కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్, పాణ్యం మాజీ శాసనసభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు విలువ చేసే భూములను కొల్లగొట్టారని టాక్. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆధారాలతో సహా ప్రభుత్వానికి ఇచ్చినట్లు సమాచారం. వైసీపీ నేతల భూ దోపిడీని బైరెడ్డి రాజశేఖర రెడ్డి బహిర్గతం చేయడంతో ఫ్యాన్ పార్టీ నేతలు వెన్నులో వణుకు పుడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కర్నూలు వైసీపీ నేతల భూ కబ్జాలపై ఎప్పుడు విచారణకు ఆదేశిస్తుందా అనే అంశం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కర్నూలు శివారు జగన్నాథ్ గట్టపై దాదాపు 79 ఎకరాలు అన్యాక్రాంతమైందని ప్రభుత్వం గుర్తించింది. దీనిలో కొందరు నిరుపేదల భూములు కూడా ఉన్నాయి. నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి బాధితులతో కలిసి కబ్జాకు గురైన ల్యాండ్స్ ను పరిశీలించారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు ఓ కానిస్టేబుల్ కలిసి ఈ భూమిని కబ్జా చేశారన్నది బైరెడ్డి శబరి ఆరోపణ. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని బైరెడ్డి శబరి హామీ ఇచ్చారు. ఇక టీడీపీ యువనేత నారా లోకేష్ జిల్లాలో యువగళం పాదయాత్రలో వైసీపీ ఎమ్మెల్యేల భూదోపిడీని ఎండగట్టిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే దమ్ముంటే మా భూ కబ్జాల ఆరోపణలను నిరూపించాలని అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు నారా లోకేష్ కు సవాల్ విసరటం గమనించదగ్గ విషయం. ప్రభుత్వం మారిన తర్వాత ఫ్యాన్ పార్టీ నేతలు భూదందాలపై ఆరా తీస్తున్న సమయంలో అప్పట్లో లోకేష్ కు సవాల్ విసిరిన ఫ్యాన్ పార్టీ నేతలు నోర్లు పెగరటం లేదు. మరోవైపు పాణ్యం నియోజకవర్గంలో జరిగిన భూ కబ్జాలపై టీడీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి సిఐడి ఎంక్వైరీ చేయించాలని కోరారట. దీంతో వైసీపీ నేతలకు ముచ్చమటలు పడుతున్నాయి. ఎంక్వైరీకి ఆదేశిస్తే భారీ భూ కుంభకోణం బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన అక్రమాల డొంకంతా కదిలే అవకాశం ఉంది. విచారణ అంశంపై కూటమి సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.